ఏంటి చెప్ప పెట్టుకున్న పొద్దు పొద్దునే వచ్చేసా? లోపలికి రావచ్చా? చెప్తేనే రానిస్తారా? ఇప్పుడు చెప్పు, ఏమైంది? ముందు తలపే చెప్తా. వెయ్. ఇలా రా. సరే నేను బయలుదేరుతాను. వద్దులు వెళ్ళిపోతా. ఇప్పుడు నేనేమన్నా? సరే ఏం చేయమంటావు? ఉండమంటావా వెళ్ళమంటావా? నచ్చినంతసేపు ఉండు. ఇంత దగ్గరకుంటే కష్టమేమో. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాను చెప్పు? ఇప్పుడు చెప్పు, దీనికోసమేనా ఎంత పొద్దున్నే వచ్చా? పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఎవరిని? ఎవరినో అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పు? నిన్నే చేసుకుందామని వచ్చాను ఇంట్లో చెప్పి. బాగానే ఉంది. ఏంటి నమ్మట్లేదు కదా నువ్వు? నేను చెప్పానా నమ్మట్లేదని? సరే ఎప్పుడు చేసుకుందాం చెప్పు. ఇప్పుడేగా చేసింది, మళ్ళీ అప్పుడేనా? నేను చెప్పింది పెళ్లి గురించి రా ఇడియట్. పెళ్ళంటే మెల్లో పసుపుతాడు కడతారు, ఆ పెళ్ళేనా నువ్వు అనేది? మీ ఊర్లో ఎర్రతాడు కడతారా? లేదులే, నీకు తెలుసా లేదా అని అడిగాను. సరే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? తాళి కావాలిగా పెళ్లి చేసుకోవాలంటే. అమ్మదీనమ్మ, ఇదేంటి ఇలా బుక్ చేసింది? చెప్పన్నా. అర్జెంట్గా రూమ్ దగ్గర రా. ఎక్కడున్నావు? ఏంటేమైంది? నువ్వు రా చెప్తా. సరే నేను వస్తున్నా ఉండు. లేట్ చేయకుండా రా. ఏంటి మెసేజ్ చూసి రిప్లై ఇవ్వవు నువ్వు? లేదు చూడలేదు. ఏం పెట్టావు? నాటకాలు వేయి, మాకు అర్థమవుతుందా? శివ కాల్ చేశాడా? ఇప్పుడే చేసాడు. రమ్మన్నాడా? వస్తున్నావా? వద్దా? ఎంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? వాడి నెత్తి మీద కూర్చున్నా. వస్తే నీ మీద కూడా ఎక్కుతా. వస్తావా? ఏంటి రాధా కాల్ చేసావా? పెళ్ళంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలిగా, ఇద్దరమే చేసుకుంటావా? వాడు తప్ప ఎవరు దొరకలేదా నీకు? వాడు నా ఫ్రెండ్. అలా అంటావేంటి? ఇదేంటో తెలుసా? చాకు కనిపించట్లేదా? దీని ఎందుకు తెచ్చావు? దీన్ని దేనికి వాడతారు చెప్పు? మేమైతే దేనైనా కట్ చేయడానికి యూజ్ చేస్తాం. కట్ చేసే అవసరం లేనప్పుడు? దాని అవసరం ఉండదుగా. వాడు కూడా అంతే. దేనైనా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు వస్తాడు, అప్పుడే నువ్వు వాడిని పిలుస్తావు. ఇప్పుడు పిలిచావంటే దీని అర్థం ఏంటి? అలా దేనికి అనుకుంటావు అసలు నువ్వు? నిజంగానే పక్కన ఉండడానికి పిలిచా అంతే. నువ్వు అనుకుంటున్నట్లే ఏం కాదు. సరే, వాడు గాని నువ్వు గాని నన్ను ఇంటికి వెళ్ళమని ఫోర్స్ చేయకూడదు, కన్విన్స్ చేయడానికి ట్రై చేయకూడదు. ప్రామిస్ చేయ నాకు. సరే, వాడు కానీ నేను కానీ ఇంకెవరితో అయినా కానీ నేను కన్విన్స్ చేసి తిరిగి పంపించడానికి ట్రై కూడా చెయ్యం. ప్రామిస్. సరే థ్యాంక్స్. ఇప్పుడు ఎవరినైనా పిలుచుకో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏం చేద్దాం అనుకుంటుంది నన్ను ఇది అసలు? చెప్పేశాను చేసుకుంటా అన్నాడు, కానీ ఏవో ప్లాన్ చేస్తున్నాడు తప్పించుకోవడానికి. చూద్దాం ఏం చేస్తాడో. ఒకవేళ చేసుకోనంటే? అందుకేగా ఫిజికల్ అయిపోయాను. ఏదైనా తేడా చేస్తే బలవంతం చేశాడని కంప్లైంట్ ఇచ్చేస్తా. దేనికలా అసలు? పాపం పుణ్యం రోజులు పోయాయి. రిలేషన్స్లో ఇవన్నీ కామన్. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే పనులు అవుతాయి. నేను నీకు చేసింది రమ్మని చెప్పడానికి. స్టార్ట్ అయిపోయిరా, నువ్వు కూడా లొకేషన్ పెడతా. నేను దేనికి అక్కడికి? వచ్చి నిద్రపో కావాలంటే, కానీ నా పక్కనుండి. అర్థమవుతుందా? సరే. అదే నాకు అర్థం కావట్లేదు. వచ్చింది ఏంటా అని అడిగా, ఏమీ చెప్పలేదు. లోపలికి వచ్చింది, టెంప్ట్ చేసింది. తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ అడిగితే పెళ్లి చేసుకోవడానికి అంటుంది. జోక్ అనుకున్న ముందు, కానీ తర్వాత అర్థమైంది ఆ జోక్ చేయట్లేదు, నన్ను జోకరం చేస్తున్నా. పోనీలే, ఎప్పటికైనా అర్థమైంది. అవును, నాకు డౌట్. టెంప్ట్ చేసింది నన్ను. తర్వాత ఏం జరిగిందో చెప్పలేదేంటి? అరే నేను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నేను మాట్లాడే మాటలేంటా అంటే తెలియాలి కదా. తెలియకుండా ఏం మాట్లాడతాను చెప్పు? అక్కడికి వెళ్ళి మా వాడికి ఆడవాసన పడదు, గట్టిగా మాట్లాడితే పూలవాసన కూడా పడదు అని ఎలివేషన్ ఇచ్చానుకో, నేను ఏదో నేత. అలాంటిదేం చెప్పకయ్యా, అవన్నీ జరిగిపోయినాయి అక్కడ. పైగా చాలా సార్లు చెప్పి చచ్చా, నీ స్మెల్ చాలా బాగుంటుంది. నీ స్మెల్ అంటే?
చెట్టు స్మెల్ రా, నువ్వు పని చూడరా ముందు. ఓ ఓకే ఓకే కూల్. ఇప్పుడు ఏంటి కన్విన్స్ చేసి ఇంటికి పంపించేయాలా, పూర్తిగా తగ్గొట్టేయాలా? ఏం చేసినా పర్లేదు, కానీ ఒక కండిషన్. నువ్వు కానీ నేను కానీ ఇంకెవరితోనైనా కానీ మనం తను కన్విన్స్ చేసి ఇంటికి పంపించకూడదు. ప్రామిస్ చేయించుకుంది, అర్థమైందా? అది అడగగానే నువ్వు దేనికి చేసావురా? అది కత్తి చూపించి మరీ ఎగ్జాంపుల్ చెప్పిందిరా. యు మీన్ నైఫ్? నాకేంటి ఈ రోజుతో నీ లైఫ్ క్లోజ్ అనిపిస్తుంది. ధైర్యంగా ఉంటుందని పిలిచారా, నువ్వే దైవంలా భయపెడుతున్నావు. కన్విన్స్ చేసే అవకాశం లేకుండా ఎలా వెళ్తుందిరా? ఆటలో దిక్కు అని ఆడకుండా గెలవాలంటే ఎలా అవుతుంది? ఆడే అవకాశం ఇవ్వకుండా ఎదుటి వాళ్ళు మనల్ని గెలవాలనుకుంటున్నప్పుడు మనం ఓడిపోకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక్క దారి గ్రౌండ్లోంచి వాళ్ళంతా వాళ్ళే బయటికి వెళ్ళేలా చేయటం. నువ్వు ఎలాగో దానిలో మాస్టర్ కదా, ఆ ధైర్యంతోనే ప్రామిస్ చేశాను. ఫోన్ చేసింది, ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? వాడి నెత్తి మీద కూర్చున్నా, నువ్వు వస్తే నీ నెత్తి మీద కూడా ఎక్కుతా ఉంది. దాని బాగుందా? కత్తి మీద ఎక్కితే గుచ్చుకునే దానికేగా, నీకేమైతే? అంటే ఇప్పుడు నేనే కత్తి అంటావు? నేను లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో చూసి వచ్చి నేను పిలుస్తా, సరేనా? సరే నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. తెచ్చావా? ఏంటిది? తాళి తెస్తా అన్నావుగా, తెచ్చావా? తెప్పిస్తా, నాది నేనే తెచ్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. అవునా, సరే అయితే తలపేసిరా. దేనికి? చాలా టైం అయిందిగా, టైం సరిపోలేదా నీకు? అదేం లేదు, రమ్మని చెప్పాగా వాడిని, మళ్ళీ వస్తే బాగోదు. అందుకేగా తలపేసి రమ్మని చెప్పాను. వెళ్ళు. తలపేసి లోపలికి రమ్మంటుందిరా. నేను ఉన్నానని తెలుసా? తెలీదు. మరి ఇంకేంటి సెల్లు? ఎక్కడికి వెళ్ళేది? లోపలికి వెళ్తాను, కరెక్ట్గా 5 నిమిషాల్లో డోర్ కొట్టు, తీసే వరకు కొడుతూనే ఉండు, అసలు ఆపకు, సరేనా? గుర్తుపెట్టుకో, 5 నిమిషాలు. శివారం ఇదే లోపల ఉన్నాడు, వెళ్తారా? ఏం పని మీద వచ్చారు మీరు? గాయత్రి రమ్మంటే వచ్చి ఏమవుతారు మీరు తనకి? నేను శివ ఫ్రెండ్. మీ పేరేంటి? నైస్ నేమ్. తలుపు తీసున్నప్పుడు వెళ్ళొచ్చండి, వేసున్నప్పుడు కాదు. ఏం జరుగుతుంది లోపల? తెలీదండి. కొట్టుకుంటున్నారేమో, చూసారా? లేదండి, చూడలేదు. అరే ఏం చేస్తున్నావురా, డోర్ కొట్టరా. ఫోన్ అన్నా చేయొచ్చుగా, వచ్చామని. తప్పండి, అలా డిస్టర్బ్ చేయకూడదు. ఎంతసేపు ఉంటారు ఇలా? చీకటైనా ఇలానే ఉంటా. బేసిక్గా నాకు ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అరే ఏం చేస్తున్నావురా. రండి, ఇక్కడ కూర్చోండి. ఎంతసేపు నుంచి ఉంటారు? పర్లేదు, నేను నుంచుంటా. భలే వాళ్ళే, రండి కూర్చోండి. ఎవరిని ఇబ్బంది పడితే నేను చూడలేనండి. అదేంటి మొత్తం మీరు కూర్చున్నారు? నాకు ప్లేస్ ఎవరా? పర్లేదండి, నుంచోండి. నేను మీలా కాదు, నేను సుఖంగా ఉంటే చాలు, జనాలు చచ్చిపోతున్నా పట్టించుకోను. సెల్ఫిష్ నేను. మీలాంటి గొప్ప వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. శివ, ఏంటి మళ్ళీనా? ఏంటి ఇటు పిలుస్తుంటే అటు చూస్తున్నావు? ఎవరో వచ్చినట్లు అనిపిస్తే? నిజంగా ఎవరైనా వస్తే కనిపిస్తుంది లేదా వినిపిస్తుంది, ఇలా అనిపించదు. అర్థమైందా? నిజంగా ఎవరైనా వస్తే డోర్ కొడతారు, నీతో పాటు నాకు కూడా వినిపిస్తుంది. అర్థమైందా? నువ్వు రా ముందు. అమ్మాయిలతో మాట్లాడుతుంటే టైం తెలియదు కదా అసలు. అవును, మాట్లాడుతున్నప్పుడు తెలియదు, పోట్లాడుతున్నప్పుడు గడవదు. భలే చెప్పారండి. నిజమే. కావాలంటే లోపల ఉండి మీ ఫ్రెండ్ అడగండి, మీకే అర్థమవుతుంది. చెప్పాలి కదండి. నాతో కబుర్లు చెప్తూ కూర్చున్నారు, నాతో మాట్లాడడానికి వచ్చారు మీరు ఇక్కడికి. వాళ్ళు లోపల పోట్లాడుతుంటే కనీసం జాలైనా పెట్టలేదు మీకు? రే ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఎవర్రా ఈ అమ్మాయి? కనీసం కొంచెం కూడా భయం లేదు ఏమవుతుందని. పిలుద్దామంటే అసలు వదులుదే. రే ఫస్ట్ దీని సంగతి వదిలేసి దాని సంగతి చూడరా ముందు. వెళ్ళొచ్చా లోపలికి? పదా. వెళ్ళొచ్చు అని చెప్పినా కదలట్లేదంటే అంత కంఫర్ట్గా ఉంది ఈ ప్లేస్. ఉండండి, చెప్తాను. రే వాళ్ళని ఎందుకు రా రెచ్చగొడుతున్నావు? అసలే అది నాకు చొక్కలు చూపిస్తుంది, ఇంకిద్దరు కలిస్తే ఏంటి నా పరిస్థితి? వాళ్ళ దేవసం, వాళ్ళకి అంత సీన్ లేదులే కానీ నువ్వేంటి చెమటలతో మంగళ స్నానం చేసినట్టున్నావు? మంగళ స్నానమా? ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయో అన్ని రకాల స్నానాలు చేపించేసింది అక్కడ. పెళ్లి మిగిలింది అయితే.
ఇంకా దేనికి ఆలోచిస్తున్నావు? చేసుకుంటే ఒక పని అయిపోతుందిగా. సాక్షి సంతకం పెట్టడానికి వచ్చేవారా నువ్వు? నేనున్నా కదరా, దేనికి భయపడుతున్నావు నువ్వు? ఎక్కువ టైం ఆపడం మంచిది కాదు. వాడుండగా జరగనివ్వడు, చెడగొట్టడానికే వచ్చాడు. నా దగ్గరకు వచ్చి నన్ను కన్విన్స్ చేసే ఛాన్స్ ఇద్దరిలో ఎవరికీ లేదు. ఏమున్నా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడమే. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? ప్రామిస్ చేసావుగా, అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉంది. లేకపోతే ఫోన్లోనే పంపించేసేవాడిని. వాడి గురించి నాకు తెలుసు, అందుకే నేను ప్రామిస్ చేపించుకున్నా. సరే అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం. కానీ నాకు ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పు. ఏంటది? నీకు ఈ రోజు గడిచి ఆ పిల్ల ఇంటికి వెళ్ళిపోతే చాలా, లేదా నీ లైఫ్లో నుండి పూర్తిగా వెళ్ళిపోయినా పర్లేదా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించడానికి ఏం లేదులే. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎప్పటికైనా డేంజరే. పూర్తిగా తెగొట్టే. పక్కానా? పక్కా. తర్వాత మళ్ళీ దేనికి ఇలా చేసావు అది ఇదని నన్ను బ్లేమ్ చేయకూడదు. అనుకున్న పని అవడం కోసం నేను ఏదైనా చేస్తానని నీకు తెలుసు, కానీ గుర్తు చేస్తున్నా. సరే ఏదైనా తెగొట్టే. సరే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయి. ఎంత కష్టపడినా ఈ ఒక్కరోజే. ఏం జరిగినా యాక్సెప్ట్ చేయి, డిఫెండ్ చేయడానికి ట్రై చేయి మాకు, సరేనా? సరే. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిపోయి దాని ఫ్రెండ్ని బయటికి పంపించు, మాట్లాడాలి. సరే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇంతసేపు? కావ్య రాదా నేను రమ్మంటున్నాడు. దేనికి? తను రాదు. మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మళ్ళీ తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని. నేను వెళ్తాను, పర్లేదు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి మీ బాధ? చేసుకుంటావా లేదా? దేనికి ఇదంతా చేస్తున్నావు ఇలా? ఏదైనా ఉంటే చెప్పే మొహం మీద. సరే ఇప్పుడు చేసుకోవటం అవుతాం, తర్వాత చేసుకుంటా అన్నా అనుకో, ఏం చేస్తావు? జస్ట్ డౌట్ అంతే, నార్మల్గా అడుగుతున్నా. నువ్వేమంత భయపడిపోకు, నేనేం చావను. రూమ్కి వెళ్తే రేప్ చేసావని కేసు పెట్టేస్తా, సింపుల్గా అంతే. అంతేనా? ఎలాగో టెస్ట్ చేశాక అర్థమైపోతుంది కాబట్టి ఆ తర్వాత నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద తేడా ఏముండదు. దేనికి ఉన్నట్టుండి ఎంత హార్ష్గా మారిపోయావు? నీకు నేను హార్ష్గా కనిపిస్తున్నానా శివ? నేను చాలా కూల్గా అడుగుతున్నా, రొమాన్స్ చేస్తూ, అర్థమైందా? ఇంతకీ చేసుకుంటున్నావా లేదా? ఏం ఫైనల్ చేసావు? చేసుకుంటా అని చెప్పాగా, చేసుకుంటా ఖచ్చితంగా. నువ్వు వద్దని చెప్తే తప్ప ఆగదు అసలు ఈరోజు. నేను దేనికి చెప్తాను అసలు అలా? మరైతే అయిపోతుంది. వాళ్ళని బయటికి వెళ్ళి ఎలాగో తాలిబొట్టి ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్పేసా, రాగానే చేసేద్దాం. సరే అయితే తలుపు వెళ్ళి. మళ్ళీనా? వాళ్ళు వచ్చేస్తారు, బాగోదు. ఒకరు చేసే పని ఇంకొకరికి ఎప్పుడూ నచ్చదు. వాళ్ళకి నచ్చలేదని నేను నాకు నచ్చింది ఆపుకొని కూర్చోను. నోరు మూసుకొని తలుపు వేసిరా, లేదా వదిలేసి వచ్చి. వద్దు, అంత దూరం వెళ్ళకు, తలుపేసేసి వస్తాను ఉండు. అరే చెప్పన్నా, తలిపేసేముందా? సూపర్ అన్న, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటి అటు చూస్తున్నావు? పోనీ ఇక్కడ కిటికీ ఉంది, ఓపెన్ చేయమని చెప్పనా? చూస్తూ కూర్చుంటావా? ఏం చేస్తున్నావు నువ్వు? నిజం చెప్పు. లోపలికి వెళ్ళింది ఆడైతే నేనేం చేస్తాను? పిచ్చా నీకు? నేను అడిగింది దాని గురించి కాదని నీకు తెలుసు. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చేయనని నీకు తెలుసు. ఇద్దరు కలిసి మోసం చేస్తారా దాన్ని? నేనేం చేస్తానో నాకే తెలీదు, ఇంకా తనకేం చేస్తానో నీకెలా చెప్పను? పెళ్ళంటే చిన్న విషయం కాదు కదా. తనంత బలంగా అనుకుందంటే ఎంత ఆలోచించి ఉంటుంది? దేనికి పాపం దాన్ని చెడగొట్టడం? ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా సడన్ గా వచ్చి పెళ్లి చేసుకుంటావా చస్తావా అని కూర్చోవడం పాపం కాదు, అంతేనా? పెళ్ళంటే మీకు అంత చిన్న విషయమా? అంటే ఫైనల్ గా చెడగొట్టేస్తావు, అంతేనా? తనకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, తను తీసుకున్న నిర్ణయానికి నేను రెస్పెక్ట్ ఇవ్వలేను. ఈవినింగ్ వరకు తన మాట మీద తను నిలబడితే ఎవరో ఆపలేరు. ఒకవేళ తనే తప్పుకుంటే నేనేం చేయలేను. చేసుకుంటానని అంత బలంగా కూర్చున్నది, నేను చేసుకోనని దేనికి చెప్తుంది? నేను అటు వరకు ఆలోచన లేని అమ్మాయి సడన్ గా ఈ రోజు ఎలా కూర్చుంది? నాకన్నా చెప్పొచ్చుగా, టెన్షన్తో చచ్చిపోతున్నా. బాగానే లాగుతున్నావుగా అన్నీ ఒక్కోటి. నువ్వేం చేయగలవు చెప్పు? నిద్రపో ఇక్కడికి వచ్చంటే వచ్చా, అది తప్ప ఈ రోజుకి నేనేం చేయలేనయ్యా. నీకెవరు లేరా బాయ్ ఫ్రెండ్? నువ్వు కూడా ఎలానో వెళ్ళి కూర్చుంటావా, చేసుకుంటావా చస్తావని? నేను దేనికి అలా చేస్తా? పోనీ తను దేనికి అలా చేస్తుందో తెలుసా? తెలుసా తెలీదా నీకు? తెలీదు. అంటే తెలుసు. లేదు, తెలీదు అంటున్నాగా. అంతా మంచిగానే ఉంటే ఓకే. దీని తర్వాత వాళ్ళ లైఫ్లో బ్యాడ్ ఏదైనా జరిగితే పక్కనే ఉండి చేయించాలనే ఫీలింగ్ నీకు ఉండదా? తను తనని యూజ్ చేసుకొని వదిలేస్తా అని బయట ఎవరికో చెప్పాడంట. అది తన వరకు వచ్చింది, ఇంకా వచ్చి అలా కూర్చుండిపోయింది. అంతే తెలుసు నాకు, అంతకు మించి తెలీదు. అంటే చేసుకోవాలి అనే ఆలోచన తనకు రాలేదు, వీడు చేసుకుంటాడా లేదా అనే భయం నుండి పుట్టింది. అంటే చేసుకుంటాడా లేదా అని టెస్ట్ చేస్తుందా? ఏమో, నేను అంత దూరం ఆలోచించలేను. నిద్ర వచ్చేస్తుంది నాకు. నిద్ర వస్తుందా? మెలకుగా ఉంటే ఇలాంటివి ఏమన్నా జరుగుతాయని ఎక్కువగా నిద్రలోనే ఉంటాను నేను.
ఇన్ని మంచి మంచి అలవాట్లు నీకే ఉన్నాయా? అందరూ ఇలానే ఉన్నారా? అందరి గురించి తెలియదు కానీ నాకు నేను ఇలా ఉండడానికి కారణం మాత్రం నాకున్న భయాలు. ఏం జరుగుతుందని? ఈరోజు తను ఫోన్ చేసినప్పుడు మెలకుగా ఉన్నా కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేశా కాబట్టి ఇక్కడికి వచ్చాక సిచ్యుయేషన్స్ ఏదన్నా నా కంట్రోల్లో ఉన్నాయా? శివ, తెలియదు నాకు. నువ్వెవరో నాకు తెలియదు. మీతో నేను ఇంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ రోజు క్రియేట్ అయితే నా లైఫ్లో మీరు కూడా ఒక పార్ట్ అయిపోతారు. అందరి లైఫ్లో ఇవన్నీ దేనికి జరుగుతాయో తెలియదు కానీ నా వరకు మాత్రం నేను మెలకుగా ఉంటేనే అవుతాయి. నువ్వు చెప్పడం నేర్చుకుంటే సరిపోతుంది కదా. దానివల్ల జీవితం అంతా నిద్రలో గడిపేయడం ఎంతవరకు కరెక్ట్? అందరూ చేసే తప్పుల వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోతారు. నిద్రపోవడం తప్పైతే దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? నాకేగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా, ఏదైనా తప్పు జరిగితే నిద్రలో జరిగిందని మర్చిపోతావా? ఇక్కడ జరిగేదానికి నేను సాక్ష్యం మాత్రమే, కారణం కాదు. నువ్వు కన్విన్స్ చేస్తే వింటుంది కదా, మాట్లాడొచ్చు కదా. కన్విన్స్ చేయగలను, కమిట్మెంట్ ఇవ్వలేను. నెక్స్ట్ ఏంటని తను నన్ను క్వశ్చన్ చేస్తే శివ మీద నాకు నమ్మకం లేదు. సో జరిగేది చూడడానికి రెడీగా ఉన్నావు అంతేనా? ఇంచుమించు అలాంటిదే. కానీ నువ్వు నాకు చెప్పావు తనకేం కావాలంటే అదే చేస్తా అని. అవును, అదే చేస్తాను. కానీ నేను అనుకున్నదే తను కోరుకునేలా చేస్తాను. ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానన్నావుగా, ఫేస్ చేయి ఇంకా. ఆగొకసారి. ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? అక్కడ ఏం జరిగితే బాగుంటుందో అదే చేస్తాను. నువ్వేం భయపడకు, నీ ఫ్రెండ్ నేను చేయను.